ఫ్రెండ్స్, ఈరోజు మేము అఫ్జల్గంజ్కి వెళ్తున్నాము. నాకు ట్యాంక్ బండ్ పైన వినాయక నిమజ్జనానికి లైట్లు వేశారని తెలిసింది. అది చూడడానికైనా వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాం మీకు ఈరోజు. అఫ్జల్గంజ్కి వచ్చినాము. అఫ్జల్గంజ్ పోతుంటే ముందు వినాయకుడు పెద్ద పెద్ద వినాయకుడు ఎంత బాగుండో. ఇంత పెద్ద వినాయకుడు వినాయక చవితి స్టార్ట్ అయ్యింది, అప్పుడే వినాయకుడు స్టార్ట్ అయింది. వినాయక నిమజ్జనానికి వచ్చేసరికి ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి చూసుకుంటేనే అదో రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ట్యాంక్ బండి మీద సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మను చూడండి, పూలతో ఎంత బాగా అలంకరించారో. గురుపుదోత్సవం ఇది ఇట్లుండాలి, బొమ్మ ఎంత బాగా అలంకరించారో చూడండి. ఇది ట్యాంక్ బండ్ చివరికి లాస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ దాటేసినాం. కళాతోరణం దాటుతున్నాం. లాస్ట్ వరకు కూడా లైట్లు వేసి పెట్టారు కళాతోరణం దాటిన తర్వాత కూడా. స్టార్ట్ చేసిర్రు వినాయక నిమజ్జనానికి. అసలు కూర్చోబెట్టలేదు, అప్పుడే నిమజ్జనానికి స్టార్ట్ చేసిర్రు లైట్లు. ఇంకా బాగుందో చూడడానికి. ఇప్పుడు ఇటుపక్క చెరువు, ఇటుపక్క చెట్లు, బొమ్మలు ఎంత బాగుందో, ఆహ్లాదకరంగా కనపడుతుంది అసలు చూడడానికి. అంబేద్కర్ స్టాచ్యూ, అలలు, సాయంత్ర సమయం ఇంకా బాగుందో. ఈరోజు మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, గురు పూజోత్సవం. మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. మీరు లైక్ అండ్ షేర్, దానివల్ల మోటివేషన్ అయ్యి ఇంకా వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. చూడండి లైట్ ఎంత బాగా వేసేసారో. ఇంకా నైట్ వచ్చింటే బాగుండేది. ఇది ఓన్లీ సాయంత్రం టైం కాబట్టి ఇట్లుంది. నైట్ లైట్ వేసిన తర్వాత వస్తే ఇంకా బాగుండేది. ఇటుపక్కనేమో స్టాచ్యూలు, ఇటుపక్క చెరువు ఎంత బాగుందో. అది ఈరోజు ఎందుకు మరి ట్రాఫికే లేదు రోడ్డు ట్యాంక్ బండ్ పైన. ఇంత ముందుసారి వచ్చినప్పుడు అయితే చాలా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి అసలు ట్రాఫికే కనపడతలేదు. షెడ్ ఎంత బాగుందో, పూర్తిగా పచ్చదనంతో తయారు చేసేది.